హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజు రౌడీ అఫీషియల్. చెప్పాను కదా డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయని చెప్పి. అయితే మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది ఏంటి అని. న్యూ మొబైల్ అయితే తీసుకున్నాం. అయితే ఇది ఎవరికి అన్నది ఇప్పుడు చెప్పను. ఐఫోన్ 13 ఇది. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చేసినాయి, కానీ మనకంటూ ఇది చాలు అని చెప్పి తీసుకున్నాం. ఐఫోన్ 14 ఆల్రెడీ యూస్ చేశాను, చెడగొట్టాను, విరగొట్టాను, అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఐఫోన్ 13 తీసుకున్నాం. సో వీడియో ఎండింగ్ వరకు చూసి ఫోన్ మా అమ్మకా లేదా నాకా అని చెప్పి చూడండి. అండ్ మేము చేసే గోల్ కూడా చూడండి. ఇక్కడ నేనైతే మా అమ్మకి చెప్తున్నా ఐఫోన్ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. నాకు పెద్దగా తెలియదు, కానీ ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాను కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నా. అండ్ మేము కొనే ప్రాసెస్లో నిహాన్స్ బాబు చేసిన అల్లరి చూడండి, మామూలుగా ఉండదు. ఐఫోన్ కొన్నాం, ట్రీట్ ఇస్తున్నాం. సో ఫీల్ ఎలా ఉంది? అంటే ఏం లేదు, కాకపోతే ఐఫోన్ వాడాలి. హ్యాపీ ఫీల్. ఓకే, పిజ్జా, బర్గర్, శాండ్విచ్ అన్నీ తిందాం ఇప్పుడు మరి. ఓకేనా? ఇక్కడ ఈరోజు చెఫ్ హాలిడే అంట, ఫ్రైడ్ రైస్ అవి లేవంట, ఇవైతే ఉన్నాయి. సో ఇవైతే తినేద్దాం. మమ్మీ ఏమంటావు? చిట్టి మమ్మీ, ఐఫోన్ కొన్నావు. ఐఫోన్ ఫస్ట్ ఎవరికి కాల్ చేసావమ్మా? చెప్పు. తర్వాత నీ కొడుకు ఎక్కువ అందరికంట, డాడీకి. అర్థమైంది కదా. ఫోన్ అయితే మా అమ్మది. ఇంకా చూస్తున్నారు కదా ఎలా నవ్వుతామని అని చెప్పి. అమ్మ బాబోయ్, నేనైతే ఆ రోజు మామూలుగా కాదు ఫన్. ఇంకా మా అమ్మ ఫైనలీ హ్యాపీ. మా అమ్మ కూడా ఐఫోన్ కొనుక్కుంది, వాడుతుంది. నేను ఇంకా పగల కొట్టేశానండి నా ఐఫోన్ని. 6 months కూడా యూజ్ చేయలేదు. అండ్ నాకు అనిపించింది ఆ ఐఫోన్ యూజ్ చేసినప్పుడు ఏముంది ఇందులో అనిపించింది. నాకైతే పెద్దగా నచ్చలేదు. నాలాగా మీరు కూడా అనుకుంటే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫుడ్ అయితే వచ్చేసింది. డైలీ రైస్ తింటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి మేము ఎంజాయ్ చేస్తూ తింటాం. నిహాన్స్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఫైనలీ ట్రీట్ కూడా మా అమ్మనే ఇచ్చింది. ఆ రోజైతే చాలా హ్యాపీ. వీడియోస్ కొంచెం లేట్ అయినాయి, కానీ ఇవన్నీ ఎడిట్ చేసి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కూడా నవ్వుకున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.